వాటికి మాటలు ఇవ్వలేదు. మీరు మగవారిగా ఉండిపోవాలి. మీకు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, మీ ఒంట్లో బాగులేకపోయినా, ఏదైనా విషయం ఎవరికైనా చెప్పాలనుకుంటున్నా మీరు చెప్పుకునే అవకాశం నేను మీకు ఇవ్వలేదు. చూడండి, చెప్పుకునే అవకాశం వాటికి ఇవ్వలేదు. చెప్పుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడంటే మీరు గొర్రె కంటే శ్రేష్ఠులు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఈ సృష్టిలో తాను సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు మనము ప్రథమ ఫలముగా ఉండాలి. మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి. మనల్ని దేవుడు సృష్టించినటువంటి విధానం మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 35:11. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి, వాటికి బుద్ధి ఉంది, వాటికంటే ఎక్కువ బుద్ధి ఉంది. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం. ఆకాశ పక్షికి జ్ఞానం ఉంది, దానికి జ్ఞానం ఉంది, కానీ ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. అంటే మనల్ని కలిగించినప్పుడే దేవుడు మనకి ఎక్కువ జ్ఞానం ఉండేటట్లుగా కలిగించాడట.